పుస్తకాన్ని మరోసారి తెలుపుతుంటే
నెక్స్ట్ సిరివెల్ల వెంకటకృష్ణ, పతిపాటి కృష్ణ, వెల్లంపూడి గోపాలకృష్ణ, ఆది గోపి, గమిశెట్టి సురేష్, కరి గురవయ్య, గమిశెట్టి గోపాలకృష్ణ, సిరివేరు రమేష్ బాబు, వెల్లంపూడి మను, షేక్ సైదా, వంకెయ్య గోపి, దుగ్గిదేవి మణి, దుగ్గిదేవి చింటూ, శ్రావణం గోపి, తాటి గోపి, వెల్లంపూడి హరి, చలమల బాలకృష్ణ, వీర గోపి, గాదే దేవి, పుష్పవతి, తాటి శివ, ఎర్రంశెట్టి గోపి, దుగ్గిదేవి గోపాలకృష్ణ, వెల్లంపూడి శ్రీను, తాటి బాలు అండ్ మాధవమణి. మీరందరూ కలిసి కట్టుగా ఉంటూ ఇకపైన మీరందరూ కూడా చెప్తున్నాను, ముందుకు కొంచెం మీరందరూ కూడా ఒక టీం వర్క్ స్టార్ట్ చేయాలి తొందరలో. జనసేన కుటుంబంలో కలిసి మెలిసి ఐక్యతగా పండుగను జరుపుకుంటున్నామంటే అది ఒక్క కేవలం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క చాటిన యొక్క ఈ గొప్ప చరిత్ర సృష్టించే జనసేన పార్టీ నుండి ఉద్భవించిన ప్రతి ఒక్క జన సైనికుడు వీరి మహిళ వజ్రాలు వారు. వజ్రం ఎప్పుడు కూడా సానం చెప్తేనే దాని యొక్క ప్రకాశాన్ని బయటకు తీసుకొస్తుందంటారు. అలాగే ప్రతి ఒక్క జన సైనికుడు అనే వజ్రాన్ని సానబెట్టి బయటకు తీసుకొచ్చి ప్రకాశవంతంగా వెలిగేలా చేసిన పవన్ కళ్యాణ్ గారికి నేను ముఖ్యమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే 2014 నుండి పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం ముఖ్యంగా నందిగామ నియోజకవర్గంలో అనాసాగరం కలిసి కట్టుగా నిలబడి ఒక బ్రిటిష్ పరిపాలన లాంటి వైసీపీ పాలనను ఎదుర్కొని నిలబెట్టి ఢీకొట్టి మీ అందరూ కూడా ఎంతో నిరోచితంగా ఎంతమంది ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమాలు చేసి పోరాటాలు చేస్తే సాధించుకున్న ఈ రోజు ఎన్ఏ కూటమి ప్రభుత్వంలో చాలా మంది అలా బాధంగా రాకుండా అలా లోపలే ఉండిపోయారు. లైక్ మన పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీ చేశారు ఏదో, అలాగే మీరందరూ కూడా అలా అజ్ఞాతవాసులుగా ఉండిపోయారని నాకు బాగా తెలుసు. నేను ఇక్కడ 1.5 years ఉండమండి, చాలా గ్రౌండ్ లెవెల్ నుండి వర్కౌట్ చేశాను. నేను అనాసాగరం అంటేనే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. మీ అందరికీ న్యాయం చేయాలన్న తపన ఆర్తి నాకు ఎంతో ఉండేది కూడా. అయితే మధ్యలో కొన్ని ఎలక్షన్ ముందు నుండి ఎలక్షన్ తర్వాత కూడా కొంతమంది కొంచెం అలాంటి జనసేన పార్టీ యొక్క బలోపేతం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు మన తలకి ఏంటో చూపిస్తాం, మనం ఎలా గెలుచుకుంటాము. మనం ఈ రోజు ఇలా చెప్తున్నాం, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మళ్ళీ నేను వస్తాను, నేను వచ్చి మళ్ళీ ఆ రోజు గెలుపున్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి మీ అందరికీ నేను చెప్తాను. మీరందరూ కూడా దీన్ని ముందుకు తీసుకురావాలి, ముందుకు సాగాలి. ఇలాగే అందరూ చక్కగా కలిసిమెలిసి తర్వాత మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు నన్ను వచ్చి కలవండి. మనకి ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం ఉంది, రైతు బడి దగ్గర ఉంది, మీ అందరికీ తెలుసు. అదేమి క్లోజ్ చేయలేదు, నేనేం వెళ్ళిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను. నన్ను నియమించింది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక అఫీషియల్ పోస్ట్ కాబట్టి నందిగామ నియోజకవర్గం సమన్వయకర్త తమ్మలపల్లి రమాదేవిని. కాబట్టి యాజ్ ఏ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ ఖచ్చితంగా మీరు పార్టీ ఆఫీస్కి వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా మీరు నన్ను సంప్రదించండి. నేను మనందరము ఎంత ఐక్యతతో మనస్ఫూర్తిగా గెలిపించుకున్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సోమ గారి దగ్గరికి స్వయంగా తీసుకెళ్లి మీ అందరి సమస్యలకు పరిష్కార మార్గం వైపు వెళ్ళి పరిష్కారం అయ్యే వరకు నేను మీ తోడుగా నేడుగా ఉంటానని నేను తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చాలా అందంగా అద్భుతంగా ఈ సాయంత్రం పూట ఆహ్లాదంగా చక్కగా జరిగిన ఈ ముత్యాల రంగవల్లులను చూస్తూ ఉంటే నాకు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. దేన్ని మనం ఇక్కడ తక్కువ చేయలేము, మనం దాన్ని నిరాశపరచలేము.
అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కొంతమంది ఏంటంటే 1-2 మార్క్స్లో అటు ఇటు వెళ్ళొచ్చు, రాకపోవచ్చు. ఎందువల్లంటే 1 అవర్ ఇచ్చిన టైంలో వాళ్ళ నైపుణ్యం, అది ముగ్గులు వేయడం అనేది కూడా ఒక కళ, అదొక టాలెంట్, అది గాడ్స్ గిఫ్ట్. అందరూ వేయాలి కదా ముగ్గులు. అలాంటి ముగ్గుల్లో వాళ్ళ మనసు పెట్టి నిమగ్నం చేసి కాన్సెప్ట్ అంతా 1 అవర్లో ఆ ముగ్గులు తెలియజేయడం అన్నది చాలా గ్రేట్ టాలెంట్. అది దానికి చాలా మంది గెలుపుకు దగ్గరగా వచ్చుంటారు, కొంతమంది గెలుపొందుతారు. అయినా ఇక్కడే నాకైతే ప్రతి ముగ్గు నచ్చింది, చక్కగా వేశారు. ఒక బహుమతి అనేది ఎందుకు ఇస్తాము అని అంటే ఆ ముగ్గుకి వారి పడిన నైపుణ్యము, వారి పడిన కష్టానికి, వారి కాన్సెప్ట్కి బహుమతి అనేది ఇవ్వడం వల్ల ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. రాని వారికి ఏంటంటే నెక్స్ట్ టైం మనం ఇవన్నీ సరిదిద్దుకొని ముందుకు మనం వెళ్దాము అన్న ఒక ఆలోచనతో వాళ్ళకి ఏదైనా ఒక 1 మార్క్ 1/2 మార్క్ తగ్గుండొచ్చు. అంతేగాని ఇక్కడ అందరూ సమానమే, అందరూ విజేతలే, జీవితంలో విజేతలే. మనం అందరం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ అనేది బాగుంటుంది ఖచ్చితంగా. ఆ టాలెంట్ ఏంటి అనేది, ఆ స్కిల్స్ మీలో ఉన్నది ఏంటనేది మీరే గుర్తించాలి. ఫస్ట్ గుర్తించండి మీరు ఏంటి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్కి మనం ముందుకు తీసుకెళ్తే మనం ఏ లైన్లో, మనం ఏ ఫీల్డ్లో మనం డెవలప్ కాగలం అన్నది మీరు కూడా ఆలోచించుకొని చేయండి. ఇంతమంది అమ్మాయిలు వేశారు, చిన్న క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. అబ్బాయిలు వేయలేదు ముగ్గులు వేయండి. ఎందుకంటే మన స్త్రీలకు సహాయపడటం అన్నది ఒక గొప్ప మంచి ఆదర్శం. ఏమంటారండి? ఇక్కడే చేయాలి. ఖచ్చితంగా